శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమ. భగవద్బంధువులకు, భక్త మహాశయులకు, పిల్లలకు, పెద్దలకు, సోదరీమణులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున రక్షాబంధనం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకుందాం. ఈ రక్షాబంధనం అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనటువంటి వేడుక. పండగే కాదు, ఒక గొప్ప వేడుక. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని, అక్కా తమ్ముళ్ళ అనుబంధాన్ని వ్యక్తం చేసే ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. దీనికి ప్రాతిపదిక పూర్వం మనకు కృతయుగంలో వామనావతారం, వామనుడి యొక్క అవతారం ధరించి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అంటే బలిచక్రవర్తి చాలా మంచివాడు, అంటే రాక్షస జాతి రాక్షస జాతి, కానీ చాలా మంచివాడు. దాన ధర్మాలు చేసేవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు. అయితే ఏమిటంటే వాడికి రాజ్యకాంక్ష, అంటే ఇతరుల యొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి ఒక దుర్బుద్ధి ఉంది. అందులో కూడా స్వర్గలోకాన్ని జయించాలి అన్న కోరిక ఉంది వాడికి. స్వర్గలోకాన్ని జయించి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాధిపత్యాన్ని సాధించాలనే కోరికతోటి ఒక యజ్ఞాన్ని చేశాడు. శుక్రాచార్యుడే వారి యొక్క ప్రాపకంలో, శుక్రాచార్యుడు ఆయన దానవ గురు, రాక్షస గురువు. ఆయన ఒక యజ్ఞాన్ని చేయగా ఒక దివ్యమైనటువంటి రథాన్ని, అస్త్రశస్త్రాలను పొందాడు. అది విన్నటువంటి ఇంద్రుడు చాలా భయపడ్డాడు. ఎందుకంటే మంచివాడే, కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నవాడు కాబట్టి భయపడి ఏం చేశాడు, స్వర్గాన్ని వదిలి పారిపోయాడు. ఇంద్రుడి ఆస్థానంలోకి వచ్చేసి ఇంద్రుడు పారిపోయాడని తెలుసుకొని స్వర్గాన్ని హస్తగతం చేసుకొని స్వర్గాధిపతిగా ప్రకటించుకున్నాడు బలిచక్రవర్తి. కొంతకాలం తర్వాత ఋషులు, మునులందరూ కూడా ఇట్లా ఇంద్రుడు లేనటువంటి స్వర్గము చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏ విధంగానే సరే మీరు బలిచక్రవర్తిని సంహరించటమో లేకపోతే ఏదైనా చేయటమో చేసినట్టయితే తప్ప మళ్ళీ స్వర్గాధిపత్యం ఇంద్రుడికి రాదు అని చెప్పేసి కొంతమంది శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. అప్పుడు ఆయన వామనావతారం ధరించి వామనుడిగా వచ్చేసి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసి ఒక 3 అడుగుల భూమి అడుగుతాడు. ఏం కావాలి నాయన నీకంటే, నాకు ఒక 3 అడుగులు భూమి చాలు. సరే ఇచ్చేస్తానని చెప్పేసి ధార పోశాడు. నీకు ఎక్కడ కావాలనో చెప్పు నాయన, నీకు 3 అడుగులు ఇచ్చేస్తాను. సరే, శ్రీ మహావిష్ణువు కదా, శ్రీ మహావిష్ణువు అంటే సర్వము వ్యాపించి ఉండువాడు అని అర్థం. అంతా అయింది, ఈ చరాచర జగత్తంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన మొత్తం విశ్వమంతా పెరిగిపోయాడు. ఆ సమయంలో పోతన మహాభాగవతంలో ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్తాడు. ఇంతింతై వటుడింతై తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై ధ్రువునిపైనంతై చంద్రుడిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
బ్రహ్మాండం అంతా వ్యాపించాడు. ఒక అడుగు తీశాడు, భూమి మీద పెట్టాడు. భూమండలం అంతా వ్యాపించింది. ఒక అడుగు తీశాడు, ఆకాశంలో పెట్టాడు. ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలి నాయన, 3 అడుగులు ఇస్తా అన్నావు కదా. పాపం బలిచక్రవర్తి ఏం చేశాడు, నా శిరస్సు మీద పెట్టు నాయన అని చెప్పి తల మీద ఆ పాదాన్ని పెట్టేసి పాతాళ లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత శ్రీ మహావిష్ణువుకు జాలేసింది. అయ్యో, వీడిని అనవసరంగా, చాలా భక్తుడు వీడు, మంచివాడు, సరే ఏదో దుర్బుద్ధి, ఇతరుల రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఇతరుల వస్తువుని ఆశించేవాడు ఎవడైనా కూడా దుర్బుద్ధి కలవాడు. తన వస్తువే తనకు ముఖ్యం తప్ప ఇతరులను ఆశించడానికి లేదు. కానీ వీడికి రాజ్యాకాంక్ష ఉంది. దానివల్ల స్వర్గం మీద దండయాత్ర చేశాడు. అదే చాలా మంచివాడు, నా భక్తుడు అని చెప్పేసి, నీకేం వరం కావాలి నాయన, నువ్వు ఇక్కడ పాతాళ లోకంలో నువ్వు చాలా రోజులు రాజ్య పరిపాలన చేసి ఈ లోకమంతా నీదే, నీకేం కావాలో కోరుకున్నాడు. వాడేం చేశాడు, నన్ను ఇట్లా కపటంగా వచ్చేసి నన్ను పాతాళ లోకాన్ని పంపించావు కదా, ఈ పాతాళ లోకంలో నా ద్వారం ముందు, నా గృహ ద్వారం ముందు కాపలాగా ఉండును అని చెప్పేసి వరం కోరుకున్నాడు. పాపం భక్త సులభుడు కదా, భగవంతుడు ఎప్పటికైనా భక్తుడి ఆధీనం, భక్తుడే గొప్పవాడు. అంటే భగవంతుడిని వశపరుచుకుంటాడు. ఇస్తానన్నావు కదా మరి వరం, నువ్వు నాకు కాపలాదారుగా ఉండవని చెప్పేసి అన్నాడు. అట్లా ఉండిపోయాడు శ్రీ మహావిష్ణువు. ఓ వారం రోజులైంది, 10 రోజులైంది, వైకుంఠంలో మహాలక్ష్మి ఎదురు చూస్తూ ఉంది. అసలు ఎటు వెళ్ళాడు మహావిష్ణువు, ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడు నారద మహర్షి చెబుతాడు, నీ భర్త పాతాళ లోకంలో బలిచక్రవర్తి గృహ ద్వారం ముందు కాపలాదారుగా ఉన్నాడన్న. అంటే అప్పుడు మళ్ళీ మహాలక్ష్మి బయలుదేరి పాతాళ లోకానికి వెళ్తుంది, బలిచక్రవర్తిని కలుస్తుంది. ఇంకా ఆమెకి ఎలా అడగాలో తెలియట్లేదు. భర్తనిచ్చేయమంటే వాడు ఇస్తాడో లేదో, దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడు. ప్రవర్తన మంచిగానే ఉంది, కానీ ఆలోచన దుర్మార్గంగా ఉంటుంది కొంతమంది. వాడిని కూడా మనం నమ్మటానికి లేదు. కాబట్టి ఏం చేస్తుంది అంటే, తన పైట చెంగుకు ఒక 3 పోగుల దారం తీస్తుంది. పట్టు చీరకున్నటువంటి 3 పోగుల దారం చేసి ఆ బలిచక్రవర్తి కుడి చేతికి కడుతుంది. ఏనబద్ధో బలే రాజా దానవేంద్రో మహాబల తేన త్వామపి బధ్నామి రక్షే మా చరబంధనం. ఇట్లా 7 చుట్లు తిప్పుతుంది అని చెప్పేసి ఒక ఐతిహ్యం ఉంది. ఇట్లా రక్షాబంధనం కట్టేసి అన్నా అని చెప్పేసి సంబోధిస్తుంది. చాలా పొంగిపోతాడు. నా సోదరిమణుల యొక్క అనుబంధం చాలా గొప్పది, అది వర్ణించటానికి వీలేదు. వెంటనే వాడికి అమ్మ లక్ష్మీదేవి అంతటి ఒక గొప్ప స్త్రీమూర్తి నా ఇంటి ముందుకు వచ్చేసి నాకు ఒక కంకణాన్ని, ఒక రక్షాబంధనాన్ని కట్టి అన్నాన్ని సంబోధించావు తల్లి, నీకేం కావాలి, ఏదైనా కానుకిస్తాను అన్న. మీ ఇంటి ముందు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తనను నాకు ఇచ్చేసి. వెంటనే శ్రీ మహావిష్ణువును ఇచ్చేసి చీరసారలతో పంపిస్తాడు, కొన్ని కానుకలు ఇస్తాడు. అప్పటి నుంచి ఇది అన్నా చెల్లెళ్ళ యొక్క, అక్కా తమ్ముళ్ళ యొక్క పండగలాగా మనకు పరపరగా వస్తుంది. ఇంకా త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన తర్వాత ఆయన బొటన వేలికి గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసినటువంటి ద్రౌపదీదేవి తను కూడా చీరను చింపేసి ఆ గాయానికి కడుతుంది. అది కూడా ఒక కంకణంలాగా. తర్వాత ఏంటంటే దాని యొక్క
అర్థం ఏంటంటే నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష అని చెబుతూ ఎల్లకాలం మనం, ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లకాలం ఉండరు, సోదరులు ఉంటారు. పుట్టింటి నుంచి మనకు చీర సారే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అటువంటి అనుబంధాన్ని పెంపొందించే మహత్తరమైనటువంటి ఒక గొప్ప పండగ మన హిందూ సాంప్రదాయంలో. చూడండి, ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఏ దేశంలో ఇంత గొప్ప సాంప్రదాయం లేదు. ఇది భారతీయుల యొక్క సొత్తు. ఏ దేశంలో కూడా అన్నా చెల్లెళ్ళ అనుబంధం కానీ, అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఇంత గొప్పగా లేదు. వాళ్ళు పండగలాగా ఆచరించరు. ఈ కంకణాలు ధరించేసి ఈ రాఖీలు కట్టుకొని పండగలాగా చేయరు. ఒక పటిష్టమైనటువంటి సంస్కృతిని వెలిబుచ్చేటటువంటి ఒక గొప్ప పండగ మనకు ఈ రక్షాబంధన్. కాబట్టి ఇంకా చాలా ఐతిహ్యాలు ఉన్నాయి మనకు. పురుషోత్తముణ్ణి జయించటానికి అలెగ్జాండర్ వచ్చినప్పుడు పురుషోత్తముడి భార్య అలెగ్జాండర్ కూడా ఒక కంకణాన్ని కట్టేసి అన్నా అని సంబోధిస్తుంది. ఇట్లా చరిత్రలో చాలా మనకు ఘట్టాలు ఉన్నాయి. మనము ఇతరులను కూడా సోదరభావంతో చూసేటువంటి గొప్ప సంస్కృతి. అందుకే స్వామి వివేకానంద ఆయన మొట్టమొదటిసారి అమెరికా చికాగో వెళ్ళినప్పుడు మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధిస్తాడు. ఆశ్చర్యపోతారు అమెరికన్స్ అంతా కూడా. ఎక్కడి నుంచో వచ్చాడు, మనందరినీ కూడా అక్క, చెల్లె, తమ్ముడు అని పిలుస్తున్నాడు అసలు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతారు. ఏ పరాయి వాడిని కూడా మనం సోదరభావంతో చూసే గొప్ప సంస్కృతి మన సంస్కృతి. ఇంకా ఏ కల్చర్లో లేదు, ఏ కమ్యూనిటీలో లేదు, ఏ మతంలో లేదు. ఒక భారతదేశంలో మాత్రమే ఇటువంటి వాటిని మనం చూడగలుగుతాం. తర్వాత ఏంటంటే ఈ రాఖీ అనే పేరుతో చిత్ర విచిత్రమైన అన్నీ కట్టుకుంటున్నారు. అది అంటే ప్రజల సాంప్రదాయం, ప్రజల ఇష్టం. కానీ మనకేం చెప్పబడిందంటే చూతస్యపత్ర శుభలక్ష్మి కంకణం. చూతపత్రము, చూత అంటే మామిడాకు. సంస్కృతంలో ఆచూతము అంటే మామిడాకు. మామిడాకుని మాత్రమే పసుపు దారంతో కట్టాలి. పసుపచ్చ దారము, ఆకుపచ్చ ఆకు, మామిడాకు. మామిడాకు లేని సమయంలో మాత్రమే మనకు రాగి ఆకు కట్టే ఒక సాంప్రదాయం ఉంది. రాగి, తమలపాకు కూడా లేదు. కాబట్టి 3 పోగులు కానీ 7 పోగులు కానీ, 7 పోగులు అంటే 7 వరుసల దారం, 7 వరుసల దారానికి మామిడాకు కట్టి అన్నయ్యకో తమ్ముడికో బొట్టు పెట్టేసి అది కట్టేసి మంగళహారతి ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది మనకి. అందుకుగాను అంటే నా రక్షణ భారాన్ని కోరుకుంటున్నాను అన్న, నువ్వు నాకు రక్షణ, తల్లిదండ్రుల తర్వాత నువ్వు నాకే, నా బాధ్యత నీదే. కాబట్టి పుట్టింటి నుంచి జీవితాంతం నాకు చీరసారలు కావాలి, ఆ ఆదరణ నాకు కావాలి అనేటువంటి దృక్పథంతో అన్న యొక్క క్షేమాన్ని కోరుతూ, నా క్షేమాన్ని కోరింది కాబట్టి నా అక్కయ్య, నా చెల్లి చాలా గొప్పగా ఉండాలి అని చెప్పేసి అనేకమైనటువంటి చీరసారల్ని కానుకగా ఇచ్చే సాంప్రదాయం. డబ్బులు ఇచ్చే సాంప్రదాయం లేదు. సరే, మనకు అది పరంపరగా వస్తుంది. ఏదైనా కానుక ఇవ్వచ్చు. అట్లా ఒక గొప్ప సాంప్రదాయ వేడుక అన్నమాట. కాబట్టి మామిడాకు కట్టే ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే కానుక మాత్రమే ఇవ్వండి, డబ్బు కాకుండా, డబ్బు రూపంగా కాకుండా. చీర కానీ, సారే కానీ, ఇంకేదో మనకి ఇంకా ఉన్నతంగా ఉన్నట్టయితే ఏదైనా బంగారు వస్తువు కానీ అట్లా ఇచ్చేసి సంతుష్టింపజేసి, అంటే వాళ్ళు చాలా తృప్తి పడాలి. అన్నగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు,
తమ్ముడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. తమ్ముడు నాకు అండ. అన్న నాకు అండ. మా అన్న అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయిలో మనం వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప పండగని చాలా సాంప్రదాయకంగా చేసుకొని ఎల్లకాలము సోదర సోదరీమణుల యొక్క అనుబంధాన్ని మనం పెంచుకుంటూ ఒక ఆధ్యాత్మిక చింతనలో అంటే ఏదో ఫార్మాలిటీగా కాకుండా ఇది ఇది మనసులో నుంచి రావాలి. ఏదో తప్పదు కాబట్టి రాఖీ కట్టడము, లేదా తప్పదు కాబట్టి ఏదో కానుక ఇవ్వటము, అట్లా కాకుండా మనసులో నుంచి. కాబట్టి మనోనైర్మల్యేన ప్రేమ అంటే ఏమిటి అంటే ఏ కండిషన్ లేకుండా త్యాగం చేయటాన్ని ప్రేమ అంటారు. దేర్ ఇస్ నో ఎనీ కండిషన్. ఏ కండిషన్ లేకుండా ఏదో ఒకటి త్యాగం చేస్తే దాన్ని ప్రేమ అంటారు. ఊరికే 10 సార్లు చెల్లె నువ్వంటే నాకు ఇష్టం, చెల్లె నువ్వంటే నాకు ప్రేమ, అన్న నువ్వంటే అదంతా ఉత్తదే. ఎటువంటి కండిషన్ లేకుండా మనం హాయిగా త్యాగం చేయగలగాలి దేన్నైనా. దాన్ని ప్రేమ అంటారు. కాబట్టి ప్రేమానురాగాల్ని పెంచేటటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి పండుగ మనకు రాఖీ పండుగ. సరే, ఈ రాఖీ పండుగ ఎప్పుడు ఏ సమయంలో రాఖీ కట్టాలి, ఏదో కొన్ని ఉన్నాయి శాస్త్రంలో, కానీ అవేమి పాటించవలసిన అవసరం లేదు ప్రజలు. పౌర్ణమి సమయంలో ఏ సమయంలోనైనా ఉదయం ప్రాతకాలం బ్రహ్మకాలం నుంచి సాయంత్రం గోధూళి సమయం వరకు ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు చేసుకునే పండుగ. తిథివార నక్షత్ర యోగ కరణాలు లేనటువంటి పండుగ మనకి రాఖీ పండుగ. కాబట్టి ఎటువంటి సంశయం లేదు. అయితే శాస్త్రంలో కొన్ని చెప్పబడ్డాయి. ఏదో భద్రకాలము దాన్ని వదిలేయాలి, వర్జకాలం వదిలేయాలి, అవన్నీ అంటే ఇప్పుడు టైం చూసుకొని ముహూర్తం చూసుకొని లక్ష్మీదేవి ఏం కట్టలేదు. ఆమె లక్ష్యం ఒకటే, తన భర్తను విడిపించుకొని తీసుకుపోవాలి. తర్వాత ఏదో శ్రీకృష్ణుల వారికి దెబ్బ తాకింది బొటన వేలికి, ఆ టైం చూసుకొని ముహూర్తం చూసుకొని ఆ పట్టుబట్ట చింపి ఏం కట్టలేదు. దానికి ముహూర్తం అంటే ఏముండదు. మన మనసే ముహూర్తం. ఎప్పుడు ఎంత ప్రేమగా మనం రాఖీ కట్టామో అదే ముహూర్తం. చెల్లెలు ఇంటికి రావటం కన్నా గొప్ప ముహూర్తం ఏముంటుంది? లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా భావించాలి. లక్ష్మీదేవి ఇంటికి అడుగుపెట్టడమే ముహూర్తం. కాబట్టి దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ప్రాతకాలం నుంచి రాత్రి వరకు కూడా మనకు ఎప్పుడు వీలైతే, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు చెల్లెళ్ళు అక్కలు, వాళ్ళకు సమయాన్ని చిక్కాలి, వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి, ప్రయాణం చేసి రావాలి. ఇలా రావడానికి కొంతమంది అనుమతి తీసుకోవాలి. ఇట్లా చాలా ఉంటాయి పాపం. వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడే మనకు పండగ. కాబట్టి ఎటువంటి సంశయం లేకుండా ఈ యొక్క పండగని వేడుకగా జరుపుకోవాలని చెప్పేసి, సుఖశాంతులతో హాయిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.